హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమత్రి ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పొటాటో ఆనియన్ సమోసా. ఇవి పైకి క్రిస్పీగా లోపల మెత్తగా తింటా ఉంటే ఇంకా తినాలనిపించే సమోసా అన్నమాట. నేను ఇక్కడ చిన్న సైజు సమోసాలని మీకు చేసి చూపించబోతున్నాను. ముందుగా ప్రెషర్ కుక్కర్ని తీసుకొని ఒక మీడియం సైజు పొటాటో అంటే బంగాళదుంపని 4 ముక్కలుగా కట్ చేయండి. అలాగే ఒక హాఫ్ కప్పు పచ్చి బఠానీలని ఈ ప్రెషర్ కుక్కర్లో చేర్చండి. అలాగే కొంచెం వాటర్ని చేర్చండి. చూడండి, మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. తర్వాత లిడ్ క్లోజ్ చేసి మీరు మీడియం ఫ్లేమ్ పైన ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. చూడండి, ఇప్పుడు మీరు ఇలాంటిది ఒకటి తీసుకొని 1 టీ స్పూను వామును చేర్చండి. వామును చేర్చి కొంచెం కోర్స్ పౌడర్లా దంచుకోండి, లేదా మీ చేతితోనైనా నలపవచ్చు. చూడండి, ఇలా దంచిన తర్వాత మీరు దీనిని పక్కకు పెట్టండి. ఇప్పుడు చూడండి, ఇలాంటి డీప్ బాటమ్ ఒక బౌల్ని తీసుకొని 1 కప్పు మైదా ఫ్లోర్ అంటే ఆల్ పర్పస్ ఫ్లోర్ కానీ, లేదా దీన్ని తెలుగులో అయితే మైదా పిండి అంటారు. చూడండి, మీరు దంచిపెట్టుకొని ఉన్న క్యారమ్ సీడ్స్ అంటే వామ్ పౌడర్ని దీనికి చేర్చండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూను ఉప్పును కూడా చేర్చండి. అలాగే మీరు కరగబెట్టిన నెయ్యిని కానీ లేదంటే బటర్ని కానీ ఒక 3 టేబుల్ స్పూన్లు చేర్చండి. చేర్చిన తర్వాత మీరు చూడండి, ఇప్పుడు మనము బట్టరు అలాగే వాము అలాగే సాల్టు మైదా పిండి వీటిని చేర్చాం కదా, వీటన్నిటిని బాగా కలియబెట్టండి. చూడండి, ఈ పిండికి కరెక్ట్గా సరిపోయేటట్టు ఉండాలి. మీరు బాగా స్మూత్గా కావాలి సమోసా అనుకుంటే మరి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి, లేదా గట్టిగా చూడండి ఇలా ముద్ద చేసినట్లయితే ఇలా ఉండాలన్నమాట పిండి. మరి అలాగని అలా ఉండాలి పిండి. ఇప్పుడు మీరు మరీ మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం నెయ్యి ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. చాలా కొంచెం నీటిని యాడ్ చేయండి, గోరువెచ్చని నీటిని యాడ్ చేయండి. అంటే లుక్ వామ్ వాటర్ అనమాట. యాడ్ చేసిన తర్వాత బాగా కలియబెట్టండి. కలియబెట్టి ముద్దలా తయారు చేయండి బ్యాటర్ని. చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ ముద్దలా అయిపోతుంది. ఇంకొంచెం కలిపినట్లయితే చూడండి, ఇప్పుడు ఈ పిండిని మరి కొంచెం సేపు ఇలా కలుపుతూ ముద్దలా చేసి పెట్టుకోండి. గట్టిగా ఉండాలి పిండి. సమోసా బయట క్రంచీగా లోపల మెత్తగా రావాలి అంటే చూడండి ఇలా హార్డ్గా ఉండాలి పిండి, మరీ మెత్తగా ఉండకూడదు. మెత్తగా ఉన్నట్లయితే సమోసా సాఫ్ట్గా వస్తుంది. చూడండి, గట్టిగా ఉండాలి పిండి. ఇలా నీట్ చేసుకోండి పిండిని. ఇలా ఒత్తుతూ నీట్ చేసినట్లయితే మీ యొక్క సమోసా బాగా వస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇలా నీట్ చేసిన డోని ఒక 20 మినిట్స్ లేదా 10 to 20 మినిట్స్ ఎక్కువసేపు పెట్టినట్లయితే మీ సమోసా మెత్తగా వస్తుంది. సో 10 to 20 మినిట్స్ మాత్రమే పక్కన పెట్టండి. సమోసా షీట్ తయారు చేయడానికి కావాల్సిన ఈ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మూత క్లోజ్ చేసి ఒక 10 to 20 మినిట్స్ పక్కన పెట్టండి. చూడండి, ఇక్కడ పొటాటోలు ఉడికిపోయాయి కదా, పొటాటోలు పీసు వీటిని తీసి ఆ పొటాటోల పైన ఉన్న లేయర్ని చూడండి చక్కగా ఉడికిపోయాయి పొటాటోలు. ఇప్పుడు పక్కన పెట్టుకోండి వాటికి విడిగా. చూడండి, ఈ పొటాటోల పైన ఉన్న పైన లేయర్ని అంటే పై పొట్టుని తీసివేయండి. తీసివేసి వీటిని పక్కన పెట్టండి. మీరు నన్ను ఎంకరేజ్ చేయడం కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని లైక్ చేసినట్లయితే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మరి ఒకసారి ఇలాంటిది తీసుకుని ఒక హాఫ్ టీ స్పూను సోంపు అలాగే ఒక హాఫ్ టీ స్పూను ధనియాలు చేర్చి మెత్తగా కొట్టండి. అంటే కోర్స్ పౌడర్లా ఉండాలి, మరీ మెత్తగా ఉండకూడదండి. చూడండి, ఇవి యాడ్ చేయటం వల్ల సమోసాలు తింటున్నప్పుడు పంటికి తగులుతూ బాగా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి
ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ని చేర్చండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని చేర్చిన తర్వాత ఇప్పుడు మీరు ఆయిల్ని వేడి చేయండి. వేడి చేసిన తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు, మీరు కొంచెం స్పైసీ ఎక్కువ తినేవారైతే ఎక్కువ, తక్కువ తినేవారైతే తక్కువ, చిన్నగా తరుక్కొని యాడ్ చేయండి. అలాగే చూడండి, మీరు దంచి పెట్టుకొని ఉన్నారు కదా, అదే ధనియాలు అలాగే సోంపు పౌడరు, అది కూడా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కొన్ని సెకండ్ల పాటు ఫ్రై చేయండి. ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా తరిగి ఆనియన్ పీసెస్ని కూడా ఈ ఫ్రైయింగ్ ప్యాన్కి యాడ్ చేయండి. బాగా కలయబెడుతూ ఒక 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేయండి. చూడండి, ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని కలపండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ అంటే పసుపును కూడా కలపండి. ఇప్పుడు అటు ఇటు కలయబెడుతూ కొన్ని సెకండ్ల పాటు ఫ్రై చేయండి. తర్వాత మీ దగ్గర ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, ఒక 1/2 టీ స్పూన్ని కలపండి. కలిపిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కొరియాండర్ పౌడరు, అలాగే ఒక 1/4 టీ స్పూను క్యూమిన్ పౌడరును కూడా కలపండి. అలాగే మీ కారం మీ టేస్ట్కి తగినట్లు కలుపుకోండి. నేను ఇక్కడైతే 1/2 టీ స్పూన్ కలిపాను. తర్వాత ఇలా కలుపుతూ కొన్ని సెకండ్ల పాటు ఫ్రై చేయండి. తర్వాత మీ దగ్గర ఉడకబెట్టిన బఠానీలు ఉన్నాయి కదా, అవి కూడా కలపండి. ఈ పీస్ని కూడా కలియబెడుతూ ఇట్లా ఫ్రై చేయండి. కొన్ని సెకండ్ల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మీరు బంగాళదుంపలని ఉడకబెట్టి పెట్టుకున్నారు కదా, వాటిని చేతితో ఇలా మెదపండి. ఇలా మెదటం వల్ల కొంచెం మెత్తగాను, కొంచెం పెద్ద పీసెస్గాను, లంప్స్గాను వస్తాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు వీటిని ఇలా కలియబెడుతూ బాగా ఫ్రై చేయండి. ఇలా కలియబెడుతూ ఫ్రై చేస్తున్నప్పుడు మధ్యలో కొంచెం పెద్దవి ముక్కలు ఉన్నట్లయితే కొంచెం వాటిని చిదమండి. అలాగే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు చూడండి, 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. మీన్ టైమ్ మీ దగ్గర చాట్ మసాలా ఉన్నట్లయితే ఒక 1/4 టీ స్పూన్ కలపండి, లేదంటే గరం మసాలా పౌడర్ కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం సెకండ్ల పాటు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్నారు కదా, ఆ బ్యాటర్ని తీయండి. చూడండి, ఇప్పుడు మీరు కలిపి పెట్టుకొని ఉంచుకున్నారు కదా, ఆ పౌడర్ని తీయండి. కొంచెం మైదా పిండిని అంటే ఆల్ పర్పస్ ఫ్లోర్ లేదా మైదా అంటారు, దీన్ని కొంచెం స్ప్రింకిల్ చేయండి. దానిపైన చూడండి, మీరు తీసి పెట్టుకున్నారు కదా పిండి ముద్దని ఇక్కడ పెట్టండి. పెట్టి కొంచెంసేపు నీట్ చేయండి. అంటే ఇలా ఒత్తుతూ కలియబెట్టండి. కలియబెట్టిన తర్వాత దానిని ఒక ముద్దలా చేసి పెట్టండి. దాన్ని రోలింగ్ పిన్ అంటే చపాతీ కర్రని తీసుకుని బాగా వెడల్పుగా ఒత్తుకోండి. నా దగ్గర ఇక్కడ చిన్న బోర్డు ఉందండి, నేను చిన్న బోర్డు పైన చేస్తున్నాను. మీ సర్ఫేస్ కనుక పెద్దదిగా ఉన్నట్లయితే దానిపైన చేయవచ్చు. చూడండి, ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపైన మీ దగ్గర బట్టర్ కానీ లేకపోతే నెయ్యిని కానీ ఇలా రాయండి. రాసిన తర్వాత లేదా చేతితో అయినా రాయవచ్చు, స్పూన్తో అయినా రాయవచ్చు, లేదా బ్రష్ సహాయంతో అయినా రాయవచ్చు. చూడండి, ఇలా రాసిన తర్వాత మీరు కొంచెం మైదా ఫ్లోర్ని స్ప్రింకిల్ చేయండి. దానిపైన స్ప్రింకిల్ చేసిన తర్వాత చూడండి, మైదా ఫ్లోర్ని అన్ని వైపులా ఇలా స్ప్రింకిల్ చేయండి. స్ప్రింకిల్ చేసిన తర్వాత చేతి సహాయంతో ఇలా అన్ని వైపులా సమానంగా అనండి ఈ ఫ్లోర్ని. చూడండి, ఇప్పుడు మీరు రౌండ్గా టైట్గా చుట్టండి. ఇలా చుట్టడం వలన మీ సమోసా అనేది లేయర్స్గా లోపల లేయర్స్ ఫామ్ అవుతాయి. తింటుంటే క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట. అందుకోసం ఇలా చుట్టాలి. చూడండి, ఇలా చుట్టిన తర్వాత చూడండి, అలా టైట్గా ఏమాత్రం గ్యాప్ లేకుండా టైట్గా చుట్టండి. చుట్టిన తర్వాత ఇలా రౌండ్గా టైట్గా అయ్యేటట్లు చేయండి. చేసిన తర్వాత మీరు చూడండి, నేను ఈ వీడియోలో చూపించినట్టు చేయండి. అంత క్లోజ్గా చేసేయండి. చేసిన తర్వాత చూడండి, నేను టైట్గా ఒత్తుతున్నాను. చూడండి, అలా ఒత్తిన తర్వాత మీ దగ్గర నైఫ్ ఉన్నట్లయితే నైఫ్ తీసుకొని 1 ఇంచు ముక్కలుగా కట్ చేసుకోండి. 1 ఇంచు కొంచెం పెద్దదిగా కట్ చేసుకోండి. మీరు ఎంత పెద్దదిగా సమోసా కావాలనుకుంటే దానికి తగినట్లుగా కట్ చేసుకోండి. చూడండి,
ఇప్పుడు ఈ పిండి ముద్దలు రెడీ అయిపోయాయి కదా, వీటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి, లేదా ఆ బోర్డు పైన ఒక సైడ్ పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత మీరు కొంచెం ఇలా చేతితో ఒత్తండి. ఒత్తిన తర్వాత ఇలాగే అన్నీ ఒత్తి ఒక సైడ్ పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత చూడండి, నేను ఇలా ప్రెస్ చేసి పెడుతున్నా. నేను వీడియోలో ఎలా చేస్తే అలా చేయండి. చూడండి, వీటన్నిటి ఒక సైడ్ పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చాపింగ్ బోర్డ్ పైన మళ్ళా కొంచెం మైదా ఫ్లోర్ని స్ప్రింకిల్ చేయండి. స్ప్రింకిల్ చేసిన తర్వాత ఒక్కొక్క పిండి ముద్దను పెట్టి ఇలా రోలింగ్ పిన్ సహాయంతో రౌండ్గా చపాతీలా ఒత్తండి. ఇలాంటి ఒక రౌండ్ బౌల్ని తీసుకొని బాగా షేప్ వచ్చేటట్టు కట్ చేయండి. మీరు స్క్వేర్ ఆకారంలో కావాలంటే స్క్వేర్ ఆకారంలోనే చేసుకునవచ్చు. నేను నా టేస్ట్కి తగినట్లు నేను చేసుకుంటున్నాను. చూడండి, రౌండ్గా తయారు చేస్తున్నాను. ఇప్పుడు ఒక చాకు సాయంతో సైడ్ మిగిలిపోయిన పిండినంతటిని తీసివేయండి. మీకు చూడండి, ఇక్కడ రౌండ్ పక్కన మిగిలిపోయినదంతా కట్ చేసి మరి ఒక ముద్దలో కలుపుకోనవచ్చు. చూడండి, సమోసా షీటు రెడీ అయిపోయిందండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఇదే మందంతో ఒత్తుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, నేను అన్నీ సమోసా షీట్లు రెడీ అయిపోయాయండి నాకు. ఇప్పుడు మీరు ఆ పొటాటో కర్రీ తయారు చేసుకున్నారు కదా, ఆ పొటాటో కర్రీని చిన్న స్పూన్ సాయంతో కానీ చేత్తో కానీ చిన్న చిన్న బాల్స్లో బౌన్సీ బాల్ సైజులో తయారు చేసుకోండి. తయారు చేసుకొని అన్ని బాల్స్ని ఒక అదే పాత్రలో పక్కన పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు షీట్ తీసుకొని మధ్యలో బాల్ని పెట్టి చూడండి ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత చల్లటి వాటర్ని చూడండి ఇట్లా చేతి ఏలి ముంచి దానిని అన్ని వైపులా కార్నర్ పాయింట్లో అన్ని వైపులా రాయండి. ఇలా రాయడం వల్ల మీరు సమోసా షేప్ చేసినప్పుడు అతికించినప్పుడు ఊడిపోకుండా ఇట్లా వస్తుందంట. చూడండి, కొంచెం సైడ్లో ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మిగతా వైపులు కూడా తీసుకొని మధ్యలోకి కలుపుతూ మధ్యలో లైట్గా ప్రెస్ చేస్తూ సమోసా షేప్లో తయారు చేసుకోండి. చూడండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఒక సమోసా. ఇలాగే మిగతా వాటిని కూడా తయారు చేసుకోండి. మీకు ప్రాక్టీస్ కోసం నేను ఇంకా కొన్ని సమోసాలని ఈ వీడియోలో ఎలా తయారు చేయాలో మీతో చూపించబోతున్నాను. చూడండి, ఇలా ఒక షేప్ తయారైపోయింది. ఇలా అన్ని వైపులా ఫ్రై చేసినట్లయితే మీరు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఊడిపోకుండా బాగా సమోసాలు వస్తాయి. ఇలాగే ఇంకొక షీట్ తీసుకొని ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. మీరు తప్పకుండా ఈ వీడియోలో నేను ఎలా చేశానో అలా ఫాలో చేయండి. ఈ సమోసాలు ఇలాగే చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. వీటిని పెద్ద సైజులో కూడా తయారు చేసుకునవచ్చు. నేను ఇక్కడ చిన్న సమోసాలను తయారు చేశాను. మీరు ఇలాగే మిగతా సమోసాలను కూడా రెడీ చేసి పెట్టుకోండి. రెడీ చేసి పెట్టుకున్న తర్వాత చూడండి, మీరు పిండి కలిపి పెట్టుకున్నప్పుడు డో అనేది టైట్గా ఉండాలండి. అప్పుడే మీ సమోసాలు పైన క్రిస్పీగా లోపల బాగా సాఫ్ట్గా బాగా వస్తాయి అన్నమాట. లేదంటే మెత్తగా అయిపోతాయి. చూడండి, ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు మీరు నెమ్మదిగా మీ సమోసాల్ని బాణలిలో విడవండి. హై ఫ్లేమ్ పైన మీరు ఇలా ఫస్ట్ 1 నిమిషం పాటు పక్కకు తిప్పవద్దండి. ఇలా కాలిన తర్వాత మరి ఒక వైపుకు తిప్పుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన సమోసాల్ని ఒక పేపర్ టవల్ పైకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి, సమోసాలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా బాగా వేగిపోయాయి కదా. చూడండి, ఈ సమోసాలు ఇలాగే మీరు టమాటా కచప్తో అయినా కానీ గ్రీన్ చట్నీ కానీ లేకపోతే స్వీట్ చట్నీతో కానీ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు నా ఛానల్లో స్వీట్ చట్నీ అండ్ గ్రీన్ చట్నీ ఎలా తయారు చేయాలో ఉన్నాయి. మీరు కావాలనుకుంటే లింక్ కావాలనుకుంటే మీరు నా వీడియోలో చూడవచ్చు. చూడండి, యమ్మీ సమోసాలు రెడీ అయిపోయాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, డూ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.